నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జేఎన్టీయూ క్యాంపస్ ని పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భక్తులకు ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ రోడ్ క్లీన్ అండ్ గ్రీన్. కోటప్పకొండలో మొందా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఉత్తమ సేవలు అందించిన వారిని ప్రోత్సహిస్తూ సత్కరించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి కృష్ణారావు. నగరికల్ డిప్యూటీ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన యమున. నర్సరావుపేట మండలం కాకాని సమీపాన గల జేఎన్టీయూ కళాశాలని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు. రంగులకి కూడా నోచుకొని జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్, బాయ్స్ హాస్టల్స్ బిల్డింగ్స్ కట్టినప్పటికీ ఎలక్ట్రికల్ వర్క్స్, శానిటేషన్ వర్క్స్, సీసీ రోడ్లు పెండింగ్ తో ప్రారంభం కాలేదు. 2 గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్స్ రెడీ అయినప్పటికీ కూడా కాంపౌండ్ వాల్స్, మౌలిక వసతులు లేక అందుబాటులోకి రాకపోవడంతో హాస్టల్ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అరాకొరగా సాగుతున్న కాలేజ్ క్యాంపస్ అభివృద్ధిపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు. 10 సంవత్సరాల నుంచి స్పీడ్గా అభివృద్ధి పనులు జరగలేదని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి కమిటీతో చర్చిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ కాలేజ్ అభివృద్ధిపై సీఎంతో మాట్లాడామని, కూటమి ప్రభుత్వం కాలేజ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యే గారితో పాటు జేఎన్టీయూ పల్నాడు క్యాంపస్, నర్సరావుపేట క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్కంప్లీట్ వర్క్స్, ముఖ్యంగా బాయ్స్ హాస్టల్ 2 బిల్డింగ్స్, గర్ల్స్ హాస్టల్ 2 బిల్డింగ్స్, దాంతోపాటు గర్ల్స్ హాస్టల్ కంపౌండ్ వాల్, న్యూ వర్క్, సీసీ రోడ్స్ ఎక్స్టెన్షన్, ఇవన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి శాంక్షన్ వస్తే 4 monthsలో కంప్లీట్ చేసేస్తారు అన్నారు. కాబట్టి శాంక్షన్ కోసం పర్స్యూ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ పరంగా వీళ్ళకి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఇంకా కొంచెం అవసరం ఉంది కాబట్టి దానికి కూడా అప్రూవల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. చాలా మంచి స్ట్రెంగ్త్ ఈ యూనివర్సిటీకి, 1400 పైన స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయడానికి ఎంపీడీఓకి, పంచాయత్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక సెపరేట్ ఆర్టీసీ బస్ కూడా, ఆల్రెడీ 2 బస్సెస్ వస్తున్నాయి, ఇంకోటి బస్ కూడా వీళ్ళకి స్టూడెంట్స్కి నర్సరావుపేట నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టడం జరుగుతుంది. పూర్తిగా చాలా 86 acresలో పెద్ద క్యాంపస్ ఇది. చాలా సంవత్సరాల నుంచి దీనికి డెవలప్మెంట్ పెండింగ్ ఉంది కాబట్టి స్పీడ్లో ఇది కంప్లీట్ చేయడానికి ఎమ్మెల్యే గారితో పాటు అందరు ఇక్కడ వచ్చి రివ్యూ చేయడం జరిగింది. వెంటనే పెండింగ్ ఇష్యూస్ అన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకాని పంచాయతీ కింద ఉన్న జేఎన్టీయూ కాలేజీని కలెక్టర్ గారు మరి ఉమ్మడి కుటుంబ నాయకులు కూడా విజిట్ చేయడం జరిగింది. మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా జేఎన్టీయూ కాలేజీ ఒక ప్రత్యేకమైన కాలేజీ. చంద్రబాబు నాయుడు హయాంలో, కోడలి గారి హయాంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి జేఎన్టీయూ కాలేజీ కూడా ఇవాళ ఇన్కంప్లీట్గా ఉండటం అనేది చాలా బాధాకరంగా ఉంది. గడిచిన 5 ఏళ్ళు కూడా అదే విధంగా ఉంది. మరి ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మీద ఉన్నారు కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేయడానికి పూర్తి స్థాయిలో అధికారులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా మన కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని అప్గ్రేడ్ చేస్తాము. దాదాపు 50 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏదైతే జేఎన్టీయూ కాలేజీలో నిధులు ఉన్నాయో ఆ బడ్జెట్ తీసుకొచ్చి మరి రేపు సమ్మర్ లోపల దీన్ని అప్గ్రేడ్ చేస్తాము. బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కూడా అప్గ్రేడ్ చేస్తాము. అదేవిధంగా మరి మైదానం కూడా అంతా కూడా గ్రౌండ్ కూడా అప్గ్రేడ్ చేయడానికి చుట్టుపక్కల గ్రామస్తులు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా దీన్ని అప్గ్రేడ్ చేస్తాము. ఏదైనా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూ కాలేజీ కాకినాడ తర్వాత దీన్ని కూడా అదేవిధంగా అప్గ్రేడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకి ఇది మరి సెంటర్ పాయింట్ కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కలెక్టర్ గారు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. 100% దీన్ని రేపు సమ్మర్ లోపల అప్గ్రేడ్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. 100% చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏదైతే మొదలు పెట్టామో దాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశాల మేరకు ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ గిరి ప్రదక్షిణ రోడ్డు తుఫాన్కి రోడ్డులో ఉన్నటువంటి రాళ్లు బయటపడటం జరిగింది. గిరి ప్రదక్షిణ చేసేటువంటి పాదచారులు మరియు భక్తుల దృష్ట్యా ఇబ్బందులు పడుతూ ఉన్నారని రోలర్తో వైబ్రేట్ చేయించి శుభ్రం చేయించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లాలో మోందా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అధికారులు, సిబ్బంది పుష్కలంగా ఉన్నారని కొనియాడారు. వీరంతా కలిసి ఒకటిగా కూడి పెద్దెత్తున జరగాల్సిన
తుఫాన్ బీభత్సాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆధ్వర్యంలో తామంతా పనిచేశామని అందుకు అందరికీ అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అధికారులంతా ఒకటే మోందా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని తెలియజేశారు. దీనికి ప్రతి ఒక్కరు కృషితో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరికి ఇదే విధంగా రానున్న కాలంలో ఎలాంటి విపత్తు వచ్చినా కూడా కలిసికట్టుగా నిలబడగలగాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని తెలిపారు. చాలా బాగా వర్క్ చేశారు ఈ సైక్లోన్ ఎఫర్ట్స్లో, ప్రిపేర్డ్నెస్లో, ఆ రోజులో, దాని తర్వాత రిలీఫ్ రెస్క్యూలో అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగా కలిసి కోఆర్డినేషన్లో, టీం వర్క్లో మంచి ఫలితాలు వచ్చినాయి దానివల్ల మనకి. సో అభినందన తెలియజేస్తున్నాను. మనకి చూస్తే 3 days ముందు సైక్లోన్కి ఎస్టిమేషన్ అంతా కాకినాడ వైపు వస్తుంది సైక్లోన్, మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు పల్నాడులో. ఆ రకంగా ఆ అభిప్రాయంతో పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మనకి స్పెషల్ ఆఫీసర్ కూడా ఎవరికి 12 districtsకి స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది. ఈ జిల్లాలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి అప్పుడు కూడా స్పెషల్ ఆఫీసర్ వేయలేదు, TR-27 రాలేదు, ఏమీ రాలేదు. కానీ స్లోగా 2nd day 3rd day చూస్తే ఆ సైక్లోన్ కొంచెం మచిలీపట్నం వైపు వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది. రాత్రికి తిప్పి ఇటువైపు మనకి హెవీ రైన్ఫాల్ వచ్చింది. నేను 3 days డైలీ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. దాంతోపాటు అందరితో ఇండివిజువల్గా కూడా మాట్లాడాను. 3 RTOస్తో ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. SP గారు అసలు చాలా బాగా సపోర్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఫంక్షనరీస్ చాలా బాగా సపోర్ట్ చేశారు. దాంతోపాటు CPDCL, RMB, GSW స్టాఫ్ టర్న్ డ్యూటీలో ఉన్నారు. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మనతో వాళ్ళ వరకు ఎంతవరకు చేయాలి, RWS, ఇరిగేషన్, మున్సిపాలిటీ ముఖ్యంగా వాళ్ళ సమన్వయంతో ఎలా చేయాలి అందరితో షేర్ చేస్తూ కోఆర్డినేషన్ చేశారు. కాబట్టి మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా జరిగింది. సైక్లోన్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్. సో అందరూ కూడా టైంకి స్పందించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బాగా కష్టపడ్డారు. సో ఎవ్రీబడి అట్ దేర్ లెవెల్ దే వర్క్డ్ హార్డ్ అండ్ కమిటెడ్గా పనిచేయడం వల్ల ఎక్కడ కూడా మనకి చేడు ఇన్సిడెంట్ లేకుండా చాలా మంచిగా చేశారు. దీంట్లో చాలామంది కష్టపడ్డారు. అందరినీ కూడా అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని రాబోయే కాలంలో కూడా అన్ని అకేషన్స్లో కూడా ఇదే కమిట్మెంట్తో, ఇదే కోఆర్డినేషన్తో పనిచేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మన జిల్లాలో ప్రత్యేకించి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా SP గారు, JC గారు వారందరి యొక్క టీంలో మరి జిల్లా ఆఫీసర్స్, అదేవిధంగా క్రింది లెవెల్లో తహసీల్దార్స్, RDOs, పంచాయత్ సెక్రటరీలు, MPDOs, మున్సిపల్ కమిషనర్స్, అలాగా R&B, హార్టికల్చర్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఇట్లా అన్ని శాఖలు కూడా చాలా పకడ్బందీగా మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు ప్రివెంటివ్ మెజర్స్ చాలా పకడ్బందీగా తీసుకొని మరి ఎక్కడ కూడా వాగులు పొందిన వరదలు అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఇర్రెగ్యులర్గా క్రాస్ చేయకోకుండా అక్కడ పకడ్బందీగా మన పహారా గాయటం జరిగింది. నకరికల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయం నందు సోమవారం ఉదయం డిప్యూటీ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టినట్లు యమున రాఖీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన మండల పరిధిలోని 17 గ్రామాలలో శానిటైజేషన్, వీధి లైట్లు, డ్రింకింగ్ వాటర్, పంచాయతీ కార్యదర్శుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నామని ఆమె తెలిపారు. అలాగనే ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని, దీనికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. నమస్కారం అండి, నా పేరు యమున. నేను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 నుంచి ప్రమోషన్ మీద డిప్యూటీ ఎంపీడీఓ నకరికల్ మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా 1వ తారీఖు 1/11/2025 జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను R&B HOD విజయవాడలో డిప్యూటేషన్ మీద పనిచేస్తూ ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మన మండల పరిధిలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులందరినీ కోఆర్డినేట్ చేసుకొని శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అలాంటి విషయాల మీద వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము. ఇంకా ఇప్పుడు స్వర్ణ పంచాయతీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్వర్ణ పంచాయతీలు అని. ఆ స్వర్ణ పంచాయతీల్లో ఏంటంటే ఈ కాదు వరకు మనకి బిల్ కలెక్టర్లు వెళ్ళి ఇంటికి వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మొబైల్స్కే మన హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ వెళ్ళిపోతున్నది. వాళ్ళు కట్టింది డైరెక్ట్గా మన అకౌంట్కి జమ అయిపోతుందండి, ప్రభుత్వం వారి అకౌంట్కి.
ఈ ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మన ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్ని డెవలప్ చేయాలి, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న పదంలో స్వర్ణ పంచాయతీలుగా డిక్లేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారో వాటన్నిటిని మేము సాకారం చేయడానికి మా ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నకరికల మండలం చల్లగుండ్లలో సాగి శ్రీనివాసరావు మాట్లాడుతూ మా గ్రామంలో కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, రోడ్లపైకి నీరు నిల్వ ఉంటూ ముఖ్యంగా ఎస్టీ కాలనీకి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గత 4 రోజుల నుంచి డ్రైనేజీలు సైడ్ కాల్వలు తీయటం జరుగుతుంది. ఇలాగని చల్లగుండ్ల గ్రామ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే మన సర్పంచ్ వెంకట్రావు దృష్టికి తీసుకుని రావాలని కోరారు. మన సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్లి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మేమెప్పుడు ముందుంటామని తెలిపారు. కార్యక్రమాన్ని సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హై స్కూల్ నుంచి ఎస్సీ కాలనీకి వెళ్ళే మెయిన్ రోడ్డు డ్రైనేజ్ లేక ఈ వర్షాలకి వాటికి కూడా అస్తవ్యస్తంగా తయారైందండి. అది ముఖ్యంగా మరి ఇటు అక్కడి నుంచి కూడా ఈ సైడ్ డ్రైన్ లేకపోవటం, లో లెవెల్ ఉండటం మూలన వర్షం పడినప్పుడల్లా నీళ్ళు ఆగిపోయి ప్రజలందరూ కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సర్పంచ్ సహకారంతో ఈ రోడ్లు ముఖ్యంగా డ్రైనేజ్ సైడ్ కాలువ తీయడం జరుగుతూ ఉంటుంది. అలానే ఎస్సీ కాలనీ కూడా ఉన్న సైడ్ కాలువ నుంచి పూర్తి చేసిన కార్యక్రమాలు జరుగుతుంది గత 4 రోజుల నుంచి కూడా. దీన్ని సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా గ్రామ ప్రజలు కూడా ఇంకేమైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సర్పంచ్ దృష్టికి, వెంకటరావు దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారికి చెప్పేసి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఇంకా ఈ గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ఇప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తున్నామండి. మా గ్రామ సర్పంచ్ గారు వెంకట్రావు గారు, అలానే మా గ్రామ పెద్ద అయినటువంటి సాగి శ్రీను గారు వాళ్ళ యొక్క సహకారంతో మరి ఎస్సీ కాలనీకి రావాలంటే ప్రజలు చాలా అవస్థకు గురవుతూ ఉన్నారు. వర్షం పడ్డప్పుడల్లా నీళ్లు అక్కడ ఇన్స్టాక్ అయిపోయి నడవడానికి ఇబ్బంది అవుతూ ఉంది. అలానే ఎస్సీ కాలనీలు కూడా కొన్ని సైడ్ డ్రైన్స్ ఊడిపోయి రోజు గొడవలు అవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మేమందరం కూడా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో మా గ్రామ పెద్దటువంటి సాయి పురుషరావు గారి యొక్క కుమారుడైనటువంటి సాగి శ్రీనివాసరావు గారు, అలానే మరి వెంకటరావు గారు కలిసి ఈరోజు గత 4 రోజుల నుంచి గ్రామంలో సమస్యలను వారు పరిశీలన చేస్తూ మరి గ్రామంలో సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా వారు మరమ్మతులు చేయిస్తూ ఉన్నారు. అందుకు మరి గ్రామం తరఫున అందరూ కూడా హృదయపూర్వక వారికి నమస్కారం తెలియపరుస్తున్నాము. మరి ఈ ప్రభుత్వంలో అనేకమైన పనులు చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి మా కాలనీలో కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా మరి చేయాలని మేము అడుగుతూ ఉన్నాము. అందుకు వచ్చి మరి సహకరిస్తున్నందుకు, మాకు పనులు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. నర్సరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావళి, మాజీ కౌన్సిలర్లు చంద్ర, గఫార్, పోక శ్రీను, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మడక ప్రసాద్, వాగ్దేవి కాలేజీ డైరెక్టర్ అచ్యుత్ కలిసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నర్సరావుపేటలో మున్సిపల్ బాలుర పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ కింద స్కిల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. స్కిల్ కాంపిటీషన్స్ లో వ్యవసాయానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అలాగనే హైడ్రోపోనిక్స్, పల్లె హౌస్, డ్రిప్ ఇరిగేషన్, వర్టికల్ ఫార్మింగ్ సంబంధించి డయాగ్రామ్ ని ఎగ్జిబిషన్ లో రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో వ్యవసాయానికి సంబంధించి విద్యార్థులకి తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. 9, 10వ తరగతి విద్యార్థులు వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్టుల్ని తయారు చేయడం జరిగిందని ఉపాధ్యాయులు రాజశేఖర్ తెలిపారు. నేను వొకేషనల్ ట్రైనర్, ట్రేడ్ వచ్చేసి అగ్రికల్చర్. ఇది పిఎంశ్రీ స్కూల్స్ కింద వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు వచ్చేసి వొకేషనల్ ఎడ్యుకేషన్ కింద స్కిల్ కాంపిటీషన్ కండక్ట్ చేశాం. స్కిల్ కాంపిటీషన్లో అగ్రికల్చర్కి సంబంధించిన వాటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసాం. అందులో వచ్చేసి మెయిన్గా ఒకటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అలాగే మిగతాయి కూడా ఇది సెకండ్ వచ్చేసి హైడ్రోఫోనిక్స్, తర్వాత వచ్చేసి పాలీ హౌస్, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, తర్వాత వర్టికల్ ఫార్మింగ్. నా పేరు చైతన్య రెడ్డి. నేను 9వ తరగతి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈ స్కిల్డ్ కాంపిటీషన్లో నేనైతే దీనికి పాల్గొన్నాను. నేను మా ఫ్రెండ్స్ కలిసి దీనైతే చేశాము. దీని పేరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. దీని ద్వారా ఏంటంటే రైతులు తమకు కావాల్సినవన్నీ తమ దగ్గర తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఉండడానికి ఇల్లు, మన ఎనర్జీ కోసం సోలార్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మన పొలాల్ని పండిస్తాం. దీని నుండి వచ్చిన వచ్చిన గడ్డిని మొత్తాన్ని మనం ఆవులకు, కోళ్ళకు, మేకలకు వేస్తాం. వీటి నుండి వచ్చిన వేస్ట్ని మొత్తం పొలానికి ఎరువుగా వేస్తాము. దీని నుంచి వచ్చిన వేస్ట్ని మళ్ళీ వీటిలో వేస్తాము. మనం మంచినీళ్ళ కోసం వీటిని రీప్లేస్ చేస్తాం. ఇది హెచ్ఎం సార్కి, అగ్రికల్చర్ సార్కి ధన్యవాదం తెలుపుతున్నాను. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి డయాగ్రామ్ని తయారు చేశాము. దీని పేరు హైడ్రోఫోనిక్, అంటే నీటిలో మొక్కల్ని పెంచడం.
ఇది ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ అవి వాడి ల్యాండ్ మొత్తం కల్టివేట్ అయిపోతుంది. దాని ద్వారా రానున్న రోజుల్లో మొక్కల్ని పెంచడం కష్టం అవుతుంది. ఇదే ఎలా హెల్ప్ చేసిద్ది అంటే ఇప్పుడు లైక్ ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇలా ఇందులో పండించుకోవచ్చు. దీంట్లో మెయిన్గా వచ్చేసి ఈ ట్యాంకులో ఏమో ఇప్పుడు మనం వేసే మ్యాటర్స్ వేసి దీని ద్వారా ఈ పైప్స్లోకి వెళ్ళి నీళ్లు వాటికి పోషకాలు అంది మొత్తం బాగా పెరుగుతాయి మొక్కలు. రానున్న రోజుల్లో మనకి చాలా ఉపయోగపడిద్ది. ఏలూరులో జరిగిన SGFI అండర్-17 తైక్వాండో పోటీలలో నర్సరావుపేటలోని మున్సిపల్ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న SK బాబావలి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవికాంత్ విద్యార్థి బాబావలిని అభినందించారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, భాస్కర్, కోచ్ రవిశంకర్ పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు. 1-2 తేదీల్లో జరిగిన SGFI అండర్-17 పోటీలలో తైక్వాండో పోటీలలో మా మున్సిపల్ బాలురోన్నత పాఠశాల విద్యార్థి SK బాబావరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ నెల 29వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లో జరగబోయేటటువంటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం కూడా జరిగింది. SK బాబావలి మరి ఆ పోటీలలో పాల్గొనడానికి కూడా తను సన్నద్ధం అవుతూ ఉన్నాడు. ఆ విద్యార్థికి మరియు మా పీడీలు భాగ్యలక్ష్మి గారికి, అలానే భాస్కర్ గారికి, అలానే కోచింగ్ ఇచ్చినటువంటి కోచ్ రవిశంకర్ గారికి మరి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నర్సరావుపేటలో శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానం నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా ఏకాహం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు పట్టాభిరామస్వామి దేవాలయంలో సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, పలువురు నేతలు హాజరయ్యారు. నర్సరావుపేట పట్టణంలో అనాదిగా వేయించేస్తున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 10 గంటలకి హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన మొదలయ్యి శనివారం ఉదయం 10 గంటలకి ముగింపు కార్యక్రమం జరిగింది. అట్లాగే శనివారం సాయంత్రం 6 గంటలకి స్వామివారికి లక్ష తులసి దళార్చన, నీరాజనం, వెండి ఊంజల సేవా కార్యక్రమం కూడా జరిగినాయి. ఆ తర్వాత మా దంపతులు, నేను, మా మిస్సెస్ అనురాధ, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, లిఖిత, మా రెండవ అబ్బాయి రామ్దేవ్ గుప్తా, తేజస్విలతో కోటి దీపోత్సవం మరి కార్యక్రమం అత్యంత వైభవం జరిగింది. మాతో పాటు ముఖ్యంగా మహిళలు 1000 మంది కూడా శ్రీరామ అనే నామాన్ని ఒత్తులు వెలిగించడం, అట్లాగే రేకుల షెడ్లో మరి ఆ 1000 మంది కూడా మహిళలు ఏర్పరిచిన ప్రమిదల్లో దీపాలు ఒత్తు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా దీపోత్సవ కార్యక్రమంలో మన నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు పాల్గొనటం మరి ముఖ్యంగా విశేషంగా చెప్పుకోవాలి. మరి వాటి తర్వాత ఆదివారం మరి స్వామివారికి శాంతి కళ్యాణం జరిగింది. ఈ సోమవారం స్వామివారిని వెంకటేశ్వర కళ్యాణం కూడా మరి భజనా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి మరి తిరుపతిలో ఎట్లా ఉన్నారో 10 అడుగుల వెంకటేశ్వర స్వామిని అలంకారాన్ని ఇక్కడ మరి తయారు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా ఆలయ పూజారి రాంబాబు గారు 10 గంటలు కష్టపడి ఆ వెంకటేశ్వర స్వామి అలంకారాన్ని మరి రూపొందించడం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ 4 రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్న
భక్తులందరినీ కూడా ఆ శ్రీ పట్టాభిరామ స్వామి వారు ఆయురారోగ్య ఇవ్వాలని కోరుకుంటున్నాం. నర్సరావుపేటలో అండర్-16 కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు నవంబర్ 3వ తేదీన అండర్-19 SGF ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాండ్బాల్ జిల్లా సెలక్షన్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 5 మంది ప్రాతినిధ్యం వహించగా అందులో ఒకరు సబ్ జూనియర్ కబడ్డీకి మరియు 3 హ్యాండ్బాల్ స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యారని కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నవంబర్ 6వ తేదీన కర్నూలు జిల్లాలో జరగబోయే సబ్ జూనియర్ స్టేట్ మీట్కి మరియు అదే నెలలో ప్రకాశం జిల్లాలో జరగబోయే హ్యాండ్బాల్ స్టేట్ మీట్కి పల్నాడు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం అభినందించింది. ఈ నెల 2వ తేదీన అండర్-16 కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నవంబరు 3వ తేదీన అండర్-19 SGF ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ పోటీలు ఈ జిల్లా సెలక్షన్ జరిగినాయి. ఈ సెలక్షన్స్లో మా వాగ్దేవి జూనియర్ కాలేజీ విద్యార్థులు 5గురు పార్టిసిపేట్ చేయగా అందులో ఒక కబడ్డీ సబ్ జూనియర్ స్టేట్ జట్టుకి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారు. అలానే హ్యాండ్బాల్కి 3 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి 6వ తేదీన కర్నూలులో జరిగే స్టేట్ మీట్లో వీరు పాల్గొంటారు. అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి విజయం చేకూరుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా విద్యార్థుల్ని ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ అండర్-19 విభాగం, అండర్-16 విభాగంలో కబడ్డీలో గమనించినట్టయితే ఒక విద్యార్థి నక్కా అనిల్ కుమార్, అదేవిధంగా హ్యాండ్బాల్లో మారిశెట్టి అశ్విని, కోనంకి మణికంఠ, మోడావత్ దుర్గా ప్రసాద్ నాయక్ అనేవాళ్ళు హ్యాండ్బాల్లో కూడా విజయం సాధించడం జరిగింది. వీళ్ళు రేపు నవంబర్ 6వ తేదీన కర్నూలులో జరగబోయే మీట్కి అటెండ్ అవ్వబోతున్నారు, సబ్ జూనియర్ స్టేట్ మీట్కి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జరగబోయే హ్యాండ్బాల్ స్టేట్ మీట్కి కూడా మరి పల్నాడు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గమనించినట్టయితే వాగ్దేవి నుంచి ఇప్పటి వరకు ఒక 65 వరకు మెడల్స్ మేము ఇప్పటికే తీసుకోవటం జరిగింది. సుమారు ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 120 మెడల్స్ మరి కైవసం చేసుకోవటం అనేది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాగ్దేవికి ఎప్పుడు కూడా ఉన్న మంచి అవకాశం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఎన్టీయూ క్యాంపస్ ని పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. భక్తులకు ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ రోడ్ క్లీన్ అండ్ గ్రీన్. కోటప్పకొండలో మొందా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఉత్తమ సేవలు అందించిన వారిని ప్రోత్సహిస్తూ సత్కరించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి కృష్ణారావు. నకరికల్ డిప్యూటీ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన యమున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.